తుక్కుగూడ రీసెంట్ టైమ్స్లో ఈ ఏరియా ఒక ట్రెండింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్గా మారింది. ఇక్కడ మీరు గమనిస్తే విల్లా కాస్ట్ 2 CR నుంచి 5 CR, ఈవెన్ కొన్ని జోన్స్లో 10 CR వరకు విల్లా ప్రైసెస్ పెరిగాయి. తుక్కుగూడ, రావిరియల్, అదే పెద్ద గోల్కొండ, ఈ అన్ని ఏరియాస్లో విల్లాస్కి డిమాండ్ అండ్ విల్లా ప్రైసెస్ పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికి ఒక 2-3 సంవత్సరాల ముందు మనం తుక్కుగూడ సంబంధించి విల్లాస్ యొక్క డిమాండ్, ప్రైసెస్ ఎలా ఉంటాయని ఒక అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు తుక్కుగూడ ఆల్మోస్ట్ కోకాపేటకే కాంపిటీషన్గా ఉంది. రానున్న రోజుల్లో కోకాపేట కన్నా తుక్కుగూడ విల్లాస్ డిమాండ్, ప్రైసెస్ ఎక్కువైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10 yearsలో కోకాపేట విల్లాస్ కన్నా తుక్కుగూడ విల్లాస్ యొక్క ప్రైస్ ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ట్రెండ్ అని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను పదే చెప్తా ఉంటాను. కోకాపేట్ వాల్యూ పెరిగాయి, అన్ని జరిగాయి, కానీ లాస్ట్ 2-3 yearsలో మీకు వెస్ట్ జోన్ హైదరాబాద్లో చాలా ఏరియాస్లో ల్యాండ్ ప్రైసెస్, విల్లా ప్రైసెస్ యొక్క రిటర్న్స్ సౌత్ జోన్ అయినా తుక్కుగూడ అలాంటి ఏరియాస్లో చూసుకుంటే పెద్ద రిటర్న్స్ మీకు కనిపించట్లేదు. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి అండ్ ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి, ఇవన్నీ ఆలోచన చేసే వ్యక్తులు అయితే తప్పనిసరిగా తుక్కుగూడ అండ్ అదర్ ఏరియాస్లో విల్లాస్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాకుండా ఈవెన్ ఓన్ పర్పస్లో కూడా కన్సిడరేషన్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్లో రెసిడెన్స్ పర్పస్ హౌస్ చూస్తున్నారో, వాళ్ళు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని మరొకసారి చెక్ చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాను.